హరీష్ శంకర్ దర్శకత్వంలో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ ఉస్తాద్ భగత్ సింగ్ అని టైటిల్ ని లాక్ చేశారు. పవన్ కళ్యాణ్ యొక్క బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సినిమా హోల్డ్ లో ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా యొక్క షూటింగ్ ని మూవీ మేకర్స్ జూన్ 12 నుండి ప్రారంభించినట్లు ఫిలిం సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. తమిళంలో హిట్ అయిన తేరీకి రీమేక్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ 40% మాత్రమే పూర్తయింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల నటించింది. నవీన్ ఇర్నేని, రవిశంకర్లు ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు దశరథ్ స్క్రీన్ ప్లే రాస్తున్నాడు. అశుతోష్ రానా, గౌతమి నాగ మహేష్, టెంపర్ వంశీ, కేజీఎఫ్ ఫేమ్, అవినాష్ ఇతరులు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి పోస్టర్స్, టీజర్స్ వచ్చి ఆకట్టుకున్నాయి. ఇప్పుడు త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. దాంతో మొదటి పాటను విడుదల చేస్తారని తెలుస్తోంది. దాంతో సినిమా మీద మళ్ళీ అంచనాలు పెంచాలని చూస్తున్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ ని పూర్తి చేశాడు. నిన్నటి నుంచి ఓజీ మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది. త్వరలోనే ఆ సెట్స్ లోకి పవన్ అడుగు పెట్టబోతున్నాడు. ఇక మిగిలింది ఉస్తాద్ భగత్ సింగ్. దీన్ని కూడా ఈ ఏడాది కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. తాజాగా పవన్ ఇప్పుడు పెండింగ్ లో ఉన్న సినిమాలను పూర్తి చేయడానికి రెడీ అవుతున్న నేపథ్యంలో అందరి కళ్ళు ఈ మూవీపై పడ్డాయి. పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం, అటు హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ పూర్తి కావడం, ఇటు ఓజీ షూటింగ్ కూడా స్టార్ట్ కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ కోసం హరీష్ శంకర్ అన్ని సిద్ధం చేసుకుంటున్నారట. తాజాగా ఈ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేశారట. ఓజీ అయిన వెంటనే ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. అందుకోసం హరీష్ అన్ని సెట్ చేసుకున్నారట. గబ్బర్ సింగ్ చిత్రం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డాష్ అండ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ ప్రేక్షకుల ముందుకు రావాల్సిన చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ చిత్రం 2022లో అధికారికంగా ప్రకటించబడింది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించేందుకు పూనుకుంది. కానీ పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్ కారణంగా పలుమార్లు షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ కొన్ని కీలకమైన మార్పులు చేయాలని దర్శకుడు హరీష్ శంకర్ ని పవన్ కళ్యాణ్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ కథ విషయంలో మార్పులు చేయాలని ఆదేశించారట. ఈ చిత్రంలోని రొమాన్స్ సీన్స్, పలు డైలాగ్స్ మార్చాలని చెప్పారట. ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నందున ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేక అభిప్రాయాలు రాకుండా ఉండేందుకు కథని మార్చేయాలని అభిప్రాయపడ్డారట. అందుకు అనుగుణంగానే ప్రస్తుతం టీం కథని మార్చే పనిలో నిమగ్నమై ఉందని తెలుస్తోంది. జూన్ లేదా జూలైలో ఈ సినిమాని స్టార్ట్ చేసే అవకాశం ఉంది. షూటింగ్ కంప్లీట్ చేసి వచ్చే ఏడాది విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.